ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు ఒక వాక్య సందేశం బోధించాలి. చాలాసార్లు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు దేవుడు పాటలు ఇచ్చాడు, మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ఉపదేశాలు కూడా ఇచ్చాడు. ఏం చెప్పాలో ఏం అర్థం కాదు, అంతా శూన్యంగా ఉంటుంది. వచ్చిన వాళ్ళేమో రకరకాల పరిస్థితుల్లో వస్తారు. ఏ గుండె చాటున ఏ వేదన ఉందో, ఎవరు ఏ ఆలోచనతో వచ్చారో నాకేం తెలుసు. అందరి హృదయ రహస్యాలు ఎరిగినోడు ఆయన. కాబట్టి నేను చేసేది ఏంటంటే వెళ్ళి మోకాళ్ళుని కాసేపు కనిపెడతా. అప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ మారిపోతూ ఉంటుంది మైండ్లో ఆలోచనలన్నీ. అన్నీ బ్యాలెన్స్ చేయబడి ఏదో ఒకటి హైలైట్ అయ్యిదిగో ఇది చెప్పు, ఇది తీసుకెళ్ళి మాట్లాడు, ఈ పాయింట్ తీసుకొని కూర్చొని నడిపింపు నేను చూసుకుంటా పో అని ఏదో ఒకటి పెట్టేస్తాడు హృదయంలో. అదే భక్తులు చూడండి, దైవజనులు. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుటకై నా హృదయంలో పెట్టిన తలంపులను నేను పంచుకుంటానని దైవజనులు చెప్పటం చాలాసార్లు మీరు విన్నారు. నా హృదయంలో దేవుడు ఏ మాటలు ఉంచాడో ఆ మాటలు నేను మీతో మాట్లాడతానని దైవజనుల ప్రసంగాలకు ముందు చెప్పటం విన్నారు కదూ. ఉన్నారా? ఉన్నారా? ఉన్నారు, విన్నారు. అవి ఏదో ఆశువుగా పలికిన మాటలు కాదు, నిజంగానే పలికిన మాటలు. దేవుడు హృదయంలో మాటలు పెడతాడు.